వచ్చి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా తిట్టారు, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తిట్టారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా తిట్టారు, ఎన్ని రకాలుగా అవినీతి చేశారని తిట్టారు. అదే అవినీతి చేసిన చంద్రబాబు నాయుడు గారి వెంట అవినీతి కేసులో జైలుకి వెళ్తే జైల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని చూడడానికి వెళ్ళి మిలాఖత్ అయి పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు మాట్లాడిన మాటలకు ప్రజలకు కూడా సమాధానం చెప్పాలా. ఎందుకనంటే గతంలో 2019 ఎలక్షన్ల ముందర దొంగల ముఠా నాయకుడు అత్యంత అవినీతి పరుడైన చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్లకు వచ్చేసరికి ఎందుకు అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడో ప్రజలకు చెప్పాలా. ఎంతసేపున్నా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనే అసూయ ద్వేషాలతో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తాను గెలవాలనుకోకుండా ఎంతసేపున అసూయ ద్వేషాలతో ఉన్నారో అది రాష్ట్ర ప్రజలు గమనించి 2024 ఎలక్షన్లలో వాళ్ళందరికీ బుద్ధి చెప్తారు. రైట్. ఇక్కడ చంద్రశేఖర్ గారు ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ పరంగా అంటే ఇక్కడంతా కూడా స్పెక్యులేటెడ్ సిచ్యువేషన్ నడుస్తుంది. అందులో భారతీయ జనతా పార్టీ క్రిందసారి 2014లో మీరు పొత్తు పెట్టుకున్నప్పుడు 25 ఇస్తామని చెప్పి చివరికి 15 అన్నారు, ఫైనల్గా 13 ఇచ్చారు అని చెప్తారు. కానీ ఇప్పుడు చూస్తే అటు జనసేనతో పొత్తు ఉంటే గనక ఆల్రెడీ పొత్తుంది వాళ్ళిద్దరి మధ్యన, వాళ్ళకి 32 లేకపోతే 27 రాధాకృష్ణ గారు చెప్పింది పక్కన పెడితే ఓ బలమైనటువంటి స్థానాలు ఇవ్వాలి. మీకు వచ్చేటప్పటికి మీ పరిస్థితి తగ్గిపోయింది, మీ పరపతి తగ్గిపోయింది అన్నటువంటి భావనతో ఉన్నారు. 2, 1 నుంచి 1, 3, 2, 4 ఇట్లాంటి లెక్కలు ఇస్తున్నారు మీకు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ దశకి చేరిపోయిందని చెప్పి సిద్ధపడినే పొత్తుకు సిద్ధపడుతోందా? సార్, ఇవాళ ప్రపంచంలో అత్యంత పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో అత్యంత ప్రతిభాశీలమైనటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంది. అది మనం 10 సంవత్సరాల నుంచి చూసాము. ఈ దేశం కూడా గమనించింది. అన్ని రంగాల్లో ఇందాక సత్యప్రసాద్ గారు చెప్పినటువంటి మేజర్ అంశాలన్నింటిలో కూడా చాలా సామరస్యంగా చాలా జటిలమైన సమస్యలు, దశాబ్దాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యల్ని మరి అది న్యాయపరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, అందరితో మాట్లాడటం ద్వారా కానివ్వండి, ఎక్కడ ఇబ్బందులు లేకుండా, గొడవలు లేకుండా, రైట్స్ లేకుండా సాల్వ్ చేయగలిగినటువంటి నేపథ్యం భారతీయ జనతా పార్టీకి ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వం నరేంద్ర మోడీ గారు చేసి చూపిస్తున్నారు. అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి, ఓవరాల్ ఎకానమీ విషయంలో కానివ్వండి, సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి, రాష్ట్రాలు చేయవలసిన సంక్షేమ పథకాలకు తోడుగా మరి సెంట్రల్ అసిస్టెన్స్ కూడా ఇస్తున్నారు, ఎక్కువ స్థాయిలో ఇస్తున్నారు, గతంలో ఎప్పుడూ లేనంతగా ఇస్తున్నారు అనేది మనం గమనించాలి. దురదృష్టం ఏంటంటే ఇవన్నీ జరుగుతుండగా నరేంద్ర మోడీ గారిని మెచ్చుకుంటూనే, భారతీయ జనతా పార్టీని మెచ్చుకుంటూనే ఇక్కడ ఈ స్థానిక పరిస్థితులు, స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీలు, అటు తెలుగుదేశం కానివ్వండి, ఇటు వైఎస్ఆర్ కానివ్వండి, మమ్మల్ని ప్రతిపక్షంలో డిఫెన్స్ లో పెట్టడానికి ప్రయత్నం చేసి మరి అనవసరమైనటువంటి నెగటివ్ ప్రచారానికి వాళ్ళు అవకాశం ఇస్తూ మమ్మల్ని తక్కువ చేసి చూపించాలని, భారతీయ జనతా పార్టీకి అవకాశాలు లేకుండా చేయాలని చెప్పేసి ఒక కుచితమైన అప్రజాస్వామికమైన ధోరణిలో వాళ్ళు ప్రయత్నాలు చేశారు, చేస్తూ వస్తున్నారు. అది కూడా మన అందరి ముందు ఉంది. ఇవాళ